దానికి గాను నిర్మాణాత్మకమైన చట్టంను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం వయోవృద్ధుల నుండి వచ్చిన అప్పీళ్లను విచారణ చేసి మరియు పరిష్కరించుటకు వయోవృద్ధుల కమిషన్ను ఏర్పాటు చేయవలసి వచ్చింది. వయోవృద్ధులైన జనాభా కొరకు ఉద్దేశించిన ప్రయోజనం పొందే విధంగా వారికి అందేటట్లు చూడటానికి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అధ్యక్ష, 2008 ఏప్రిల్ 2వ తేదీ నాడు మరి DWA1 శాఖ వారి GOMS 10 ద్వారా అమలులో తేబడ్డ తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007లోని 56వ కేంద్ర చట్టం ఉన్నప్పటికీ ఉద్యోగులైన పిల్లలు ముఖ్యంగా ప్రభుత్వం లేక ప్రైవేట్ రంగంలో నుండి జీతములు పొందుతున్న వారిపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమం పట్ల జవాబుదారీతనం ఉండేటట్లు చూడటానికి గాను మరింత దృష్టి కేంద్రీకరించి అమలు చేయగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం తలంచింది. అధ్యక్ష, అందువల్ల ఉద్యోగం చేస్తూ ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంరక్షణ మరియు సేవలను అందించడంలో మౌలికమైన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉండటానికి మరియు దాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చడానికి నిర్ణయించడం. అధ్యక్ష, ఈ బిల్లులోని ప్రధాన అంశాలు అధ్యక్ష, ఈ బిల్లులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులకు సంబంధించి వారి సంరక్షణ, వారి భద్రత, వారికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి మన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం. అధ్యక్ష, ఇలాంటి ఒక ప్రొడక్టివ్ బిల్, ప్రయోజనకమైన బిల్లును ఈరోజు బిల్లులో మీ ద్వారా మీ సమక్షంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి వయోవృద్ధులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి ఒక చట్టపరంగా వారికి భద్రత కలిగించి వారి సంక్షేమాన్ని ఆలోచన చేస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా దీనికి సంబంధించి చర్చలో పాల్గొనాల్సిందిగా నేను TRS సభ్యులని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అందరి తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకు సంబంధించిన అంశం. అధ్యక్ష, వారు కూడా ఎప్పుడో మరి వయోవృద్ధులు అవుతారు. అదేవిధంగా అందరూ కూడా వయోవృద్ధులు ఈరోజు నేచర్ చెప్తా ఉన్న అంశం. దాని విషయంలో అందరూ కూడా వారికి ఏదైనా ఆలోచన ఉంటే ఈనాటి ఒక ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారికి ఇంకేదైనా సృజనాత్మకమైన ఆలోచనలుంటే ఇవ్వడానికి ఆస్కారం ఉంది, ఆలోచన చేయమని ఇప్పటికైనా మరి వారు చేస్తా ఉన్న కార్యక్రమాన్ని విరమించి తప్పకుండా ఈ చర్చలో పాల్గొనాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు CBI ఎంక్వైరీకి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ కమిటీ అడుగుట్లో ఏమైనా మతలబ్ ఉందా? ప్రజా సమస్యలు మాట్లాడవలసిన హౌస్లో బట్ట ప్రజా సమస్యలు మాట్లాడకుండా మీరు ఈ విధంగా లొల్లి చేసుడు మీకు ఏమైనా న్యాయం అనిపిస్తుందా? ప్లీజ్ మీరు కూర్చోండి, మీకు అవకాశం ఇస్తా, కూర్చోండి. CBCID. Now discussion is consideration of the bill. Payal Shankar garu. Sir, అధ్యక్ష ముందు సభను ఆర్డర్లో పెట్టండి. వాళ్ళ బాధ ఏమున్నదో ముందు ప్రభుత్వం తరఫున వాళ్ళ బాధ అయిన ఆ బాధకైతే ముందు రిప్లై ఇచ్చి సభను ఆర్డర్లో పెడితే మిగిలింది 2 రోజులు. నిన్న దినమంతా వట్టిగానే పోయింది. ఇవాళ కూడా ఇట్లనే పోతే ఇక మిగిలింది రేపేదో తూతూ మంత్రంగా పూర్తయిపోతే శాసనసభ సమావేశాలే 45 రోజులకు 10 రోజులు 12 రోజులు పెట్టుకున్నాం. ఈ 12 రోజులలో కూడా ఇదే గలాటతో ఈ రాష్ట్ర సమస్యలు చర్చకు రాకుండా ఈ రకంగా సభ నడిస్తే రాష్ట్రం ఇప్పుడు ఈ విషయం మీద వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల
ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానం వాళ్ళకు సంతృప్తిగా లేనప్పుడు ప్రభుత్వం సంతృప్తిగా వచ్చే సమాధానం ఇవ్వాలి. పాయల్ శంకర్ గారు గౌరవ శాసనసభ్యులు, నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ప్రధానమైన సంస్థ, నేను ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ. సార్, సిబిసిఐడి ఎంక్వైరీ ఈరోజు హైలీ ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ చేయాల్సిన ఒక ప్రధానమైన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. ఆ రాష్ట్ర సంస్థ మీద నమ్మకం లేకుండా 10 సంవత్సరాలు నడిపిన అధ్యక్ష ప్రభుత్వాన్ని. వారి ప్రభుత్వంలో కూడా సిబిసిఐడి ఉండే. ఈరోజు పాయల్ శంకర్ గారు మీరు నిన్న ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళొక్క మారు ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే అంతకంటే పెద్ద విచారణ ఏమైనా ఉంటుందా రాష్ట్ర స్థాయిలో?